సజెషన్స్ అంటే ఇప్పుడు కాలంలో ఇల్లు కట్టాలన్నా సరే ఒక రూమ్ కైనా సరే 1,00,000 పైన కన్ఫర్మ్ పడుతుంది. 1,00,000 అంత కాస్ట్ లేకుండా ఇట్స్ జస్ట్ ఐడియా, సజెషన్ కూడా ఒక ఈ కాలంలో ఎదిగాక ప్లాస్టిక్ని ఎక్కడ పడితే ఎక్కడ పాడేస్తుంటారు, రివర్స్లలో పాడేస్తుంటారు. రివర్స్లలో పాడేస్తే నీళ్లు పొల్యూట్ అవుతాయి, ప్లస్ ఆ చేపలు కూడా తిని దానికి కూడా డిసీజెస్ వస్తాయి. ఇట్లా రోడ్డు మీద పాడేస్తే కూడా ఆ జంతువులు అనేటివి ఉంటాయి. ఆ జంతువులు అనేటివి తింటే వాటికి కూడా డిసీజెస్ ఉంటాయి. అందుకు అట్లా చేయకుండా దీననే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేటివి కలెక్ట్ చేసుకొని మొత్తం రీయూజ్ చేసుకోవచ్చు అని ఇది ఒక ఐడియా. ఇట్స్ ఎ డెమో అట్లా. సార్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ ఏ స్కూల్? సరస్వతి ఇంటర్నేషనల్ ఎరవల్లి. సిబిఎస్ఈ. సిబిఎస్ఈ. ఏమైనా సజెషన్స్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఫర్దర్ దీని ప్లాట్ఫామ్ కింద ఏముంటుందో జస్ట్ డెమోకి మాత్రమే కదా. బాగుంది ఐడియా. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది కొంచెం సేఫ్ అవుతుంది. అండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రాంగ్ ఉండాలంటే ఈ బాటిల్లో సాయిల్ నింపి మడ్ నింపినా అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయనుకో నీళ్లు లోపల నుంచి హోల్స్ నుంచి రావచ్చు అనుకుంటారు. దీని మీద ఇంకో డబుల్ కోటింగ్ వేస్తే ఆ నీళ్ళని అనేది ఆపుతుంది. ఈ గ్యాప్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అట్లా ఇది డివైడ్ చేసుకోవచ్చు సార్. టెంపరరీ ఇది అంటే ఎక్కడికైనా ఎమర్జెన్సీ టైంలో తీసుకుపోవాలన్నా సరే దీన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఆ 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుని తీసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే అది కాక ప్లాస్టిక్ కూడా 1000 years దాకా డీకంపోజ్ కాదు కదా. 1000 years దాకా డీకంపోజ్ కాదు. బయట పడేసే బదులు అది చాలా హార్మ్ఫుల్ కాబట్టి ఇట్లా యూజ్ చేసుకున్నా ఏం హార్మ్ఫుల్ ఉండదు. మేము కూడా వేస్ట్ బాటిల్స్ని తీసి ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం మా వంతు. థ్యాంక్ యూ. చాలా